వెల్కమ్ టు దివ్య ఫ్యాషన్ డిజైనింగ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఎవరైతే కొత్తగా టైలరింగ్ వర్క్ నేర్చుకుంటున్నారో బిగినర్స్కి చాలా వరకు థ్రెడ్ పైపింగ్ వేయడం అనేది అయితే సరిగ్గా రాదండి. నీట్ ఫినిషింగ్తో థ్రెడ్ పైపింగ్ అనేది అయితే వేయలేరు. కాబట్టి ఈరోజు ఈ వీడియోలో నేను బేసిక్గా బిగినర్స్ కోసంగా థ్రెడ్ పైపింగ్ అనేది ఏ విధంగా ప్రాక్టీస్ చేసుకోవాలి, మనం నీట్గా థ్రెడ్ పైపింగ్ వేయడానికి అనే దాని గురించి ఈరోజు ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా చెప్తానండి. వీడియో మొత్తం కూడా చూడండి. 1.5 ఇంచు వెడల్పు 15 ఇంచుల పొడవుతో మనం ఏదైతే పైపింగ్ చేయాలి అనుకుంటున్నామో థ్రెడ్ పెట్టి ఆ క్లాత్ అనేది తీసుకోండి. ఓకేనా. తర్వాత వచ్చేసి 6 ఇంచుల వెడల్పు 15 ఇంచుల పొడవుతో ఇంకొక క్లాత్ అనేది తీసుకోండి. ఎందుకంటే ఈ క్లాత్ మీద పెట్టి మనం థ్రెడ్ పైపింగ్ అనేది వేసుకుంటాం కాబట్టి. ఓకేనా. ఇప్పుడు మనం థ్రెడ్ అనేది తీసుకోండి. 12వ నెంబర్ థ్రెడ్ అనేది తీసుకోండి. మీకు చాలా సన్నగా మంచి ఫినిషింగ్ అయితే వస్తుంది అనమాట. 12వ నెంబర్ థ్రెడ్ అనేది తీసుకొని ఇప్పుడు మనం ఏదైతే క్లాత్లో మన అంటే పైపింగ్ క్లాత్ అనేది ఏదైతే అనుకుంటున్నామో ఆ యొక్క థ్రెడ్ని అంటే ఈ పైపింగ్ థ్రెడ్ని మనం ఈ క్లాత్ మధ్యలోకి ఇలా పెట్టేసుకొని పెట్టుకునేటప్పుడు అటువైపున ఇటువైపున మనకి క్లాత్ కంటే కూడా థ్రెడ్ ఎక్కువగా ఉండేలాగా చూసుకోవాలండి. ఓకేనా. ఇప్పుడు ఈ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసేసి థ్రెడ్కి ఆనించుకొని, థ్రెడ్ పైన అయితే కుట్టు పడకూడదండి, థ్రెడ్ పక్కనే ఆనుకొని కుట్టు అనేది అయితే రావాలన్నమాట. అప్పుడే మీకు మంచి ఫినిషింగ్ అనేది అయితే వస్తుంది. ఓకేనా. మీరు ఇలా కుట్టాలి అనుకున్నప్పుడు మాత్రము చూడండి, ఏదైతే థ్రెడ్ అనేది ఉందో ఆ థ్రెడ్కి ఇలాగా మనం గోరుతో ఇలాగా రఫ్ చేసుకుంటూ ఇలా కిందకి ఇలా అంటూ ఉన్నాం అనుకోండి, మీకు కరెక్ట్గా అక్కడికి తెలుస్తుంది అనమాట. ఓకేనా. కరెక్ట్ ఫినిషింగ్ రావడం కోసం ఇలాగా వేలుతో ఇలాగ థ్రెడ్ పక్కన ఇలా అనుకుంటూ కుట్టండి. ఇలా కుట్టేటప్పుడు మాత్రం తప్పకుండా కూడా మీరు సింగిల్ పాదాన్నే పెట్టాలండి. ఓకేనా. సింగిల్ పాదంతో అయితేనే మీకు థ్రెడ్ పైపింగ్ అనేది వేసుకోగలుగుతారు. సింగిల్ పాదాన్ని పెట్టుకొని మిషన్కి ఈ విధంగా కుట్టాల్సి ఉంటుందండి. ఒకసారి థ్రెడ్ ఏంటి అంటే అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటుంది కదా, అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఇట్లాగా ఓకేనా కరెక్ట్గా థ్రెడ్ దగ్గరికి ఇలా అన్నాము అని అంటే క్లాత్లో ఉన్నటువంటి థ్రెడ్ అనేది చివరికి వచ్చేస్తుంది అనమాట. ఓకేనా. ఇలా మనం చూసుకుంటూ నిదానంగా కుట్టు అనేది అయితే వేసుకోవాలండి. థ్రెడ్ పైన కుట్టు పడకూడదు. ఓకేనా. థ్రెడ్కి ఆనుకొని కుట్టు పడాలన్నమాట. ఓకేనా. థ్రెడ్ పక్కనే కూడా కుట్టు పడకుండా మనకి కొంచెం సపరేట్గా కుట్టు పడినా కూడా మీకు ఏంటి అంటే నీట్ ఫినిషింగ్ రాదండి. థ్రెడ్కి పక్కనే ఆనుకొని కుట్టు అనేది పడాలి. థ్రెడ్ పైన కుట్టు అనేది అయితే వెళ్ళకూడదు. ఈ విధంగా చూసుకుంటూ నిదానంగా కుట్టుకోండి. ఓకేనా. ఇలా మనం కుట్టేసిన తర్వాత ఎక్స్ట్రా ఏదైతే ఉంటుందో థ్రెడ్ అనేది అటువైపున ఇటువైపున ఈక్వల్గా కటింగ్ అనేది చేసేసుకోండి. ఓకేనా. ఇలా కట్ చేసేసుకున్న తర్వాత చూడండి, ఈ విధంగా అయితే మనం ఇలా పైపింగ్ అనేది వేసేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ క్లాత్ని ఫోల్డింగ్ చేసుకోవాలండి. ఇక్కడ ఏదైతే మనం థ్రెడ్ పక్కనే కుట్టు అనేది వేసుంటామో ఆ కుట్టు దాకా ఈ విధంగా ఈ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసేసుకొని, అంటే థ్రెడ్ పైనకి క్లాత్ అనేది వెళ్ళకూడదండి. ఓకేనా. చూసుకొని మధ్యలో కుట్టు అనేది అయితే వేసుకోవాలన్నమాట. ఓకేనా. క్లాత్ మధ్యలో కుట్టు అనేది వేసుకోవాలి. ఇక్కడ కుట్టేటప్పుడు మాత్రం మీరు నార్మల్గా డబల్ పాదం అనేది పెట్టుకోవాలండి. సింగిల్ పాదం అనేది తీసేయండి. ఓకేనా. ఇక్కడ మధ్యలో కుట్టు అనేది వేసుకునేటప్పుడు మాత్రం డబల్ పాదం పెట్టుకొని ఈ మధ్యలో క్లాత్ మధ్యలోకి ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటూ కుట్టు అనేది వేసేసుకొని ఆ తర్వాత మళ్ళీ ఇలా కుట్టేసిన తర్వాత మళ్ళీ మీరు సింగిల్ పాదాన్ని అయితే పెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట. ఓకేనా. ఈ విధంగా అయితే మనం కుట్టాలండి. తర్వాత వచ్చేసి ఏదైతే మన క్లాత్ మీద పెట్టి కుట్టాలనుకుంటున్నామో జస్ట్ రఫ్ వర్క్ మాత్రమే కాబట్టి ఇప్పుడు ఆ క్లాత్ అనేది తీసుకుని ఆ క్లాత్ వచ్చేసి రైట్ సైడ్ ఉండాలండి. ఈ యొక్క థ్రెడ్ పైపింగ్ క్లాత్ అనేది కూడా మనకి రైట్ సైడ్ ఉండాలన్నమాట. రివర్స్ సైడ్ కాకుండా రైట్ సైడే ఉండాలన్నమాట. ఓకేనా. ఈ పైపింగ్ క్లాత్ అనేది రైట్ సైడ్ పెట్టుకొని ఒరిజినల్ క్లాత్ అనేది కూడా రైట్ సైడ్ పెట్టుకొని ఇప్పుడు మనం ఈ క్లాత్ని ఇక్కడ ఇలా పెట్టేసుకొని థ్రెడ్ పక్కనే కుట్టు అనేది అయితే వేసుకోవాలన్నమాట. ఓకేనా. థ్రెడ్ పక్కనే ఆనించుకొని కుట్టు అనేది అయితే వేసుకోవాలండి. ఓకే. ఈ పైపింగ్ క్లాత్ కూడా రైట్ సైడే ఉండాలన్నమాట. ఓకేనా. ఒరిజినల్ క్లాత్ అనేది కూడా రైట్ సైడ్ మీద పెట్టి కుట్టాలన్నమాట. ఓకేనా. థ్రెడ్ పక్కనే కుట్టు అనేది అయితే రావాలండి. థ్రెడ్కి ఆనుకొని కుట్టు అనేది అయితే రావాలి. మీరు 1కి 10 సార్లు ఈరోజు ఈ వీడియోలో చెప్పిన క్లాస్ అనేది మీరు బాగా ప్రాక్టీస్ చేశారు అనుకోండి, మీకు థ్రెడ్ పైపింగ్ వేయడం అనేది అయితే అర్థమవుతుంది అనమాట. ఏ విధంగా వేయాలి, నీట్ ఫినిషింగ్ ఏ విధంగా తీసుకురావాలి అనేది. కాబట్టి ఒక 10 సార్లు ఈ వీడియోలో నేను చెప్పిన క్లాస్ అనేది బాగా ప్రాక్టీస్ అయితే చేయండి. బిగినర్స్కి ఈ వీడియో అనేది చాలా బాగా హెల్ప్ అవుతుందండి. ఓకేనా. చూడండి, ఇప్పుడు ఈ విధంగా అయితే ఉంటుంది కదండి. జస్ట్ మనం ఏంటి అని అంటే ఈ క్లాత్ని లోపలికి ఇలా ఫోల్డ్ చేసేసామంటే చాలన్నమాట. ఈ విధంగా మనకి థ్రెడ్ అనేది అయితే ఇలాగా కనిపిస్తుంది. ఓకేనా. చూడండి. స్టార్టింగ్లోనే మీకు నీట్ ఫినిషింగ్ రాకపోవచ్చండి. మీరు ప్రాక్టీస్ చేసే కొద్దీ మీరు నీట్గా కుట్టగలుగుతారనమాట. ఓకేనా. ఒక 10 సార్లు ఈ విధంగా ప్రాక్టీస్ అయితే చేయండి. అప్పుడు మీరు నీట్గా కుట్టగలుగుతారు. ఓకేనా.
ఇప్పుడు బ్యాక్ సైడ్ చూసినట్లయితేనండి మనకి ఈ విధంగా అయితే కనిపిస్తుంది చూడండి. ఇక్కడ వచ్చేసి ఏంటి అని అంటే మనం హెమ్మింగ్ అయినా చేసుకోవచ్చు అండి ఇక్కడ. ఓకేనా, ఇక్కడ హెమ్మింగ్ వర్క్ అనేది చేసుకుంటే చాలా బాగుంటుందండి. లేదంటే మనం మిషన్ కుట్టు కూడా వేసుకోవచ్చు. ఇక్కడ మనం కుట్టుకునేటప్పుడు కూడా మనం డబల్ పాదం పెట్టి కుట్టేసుకుంటే సరిపోతుందండి, సింగిల్ పాదం అవసరం లేదనమాట. ఓకేనా, మిషన్ కుట్టైనా వేసుకోవచ్చు, లేకపోతే హెమ్మింగ్ వర్క్ అయినా చేసుకోవచ్చు. హెమ్మింగ్ చేసుకుంటే ఇంకా నీట్గా ఉంటుందండి. ఓకేనా, రౌండ్ మెడకి థ్రెడ్ పైపింగ్ ఏ విధంగా చేయాలి అనేది ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా చెప్తానండి. ఓకేనా, థ్రెడ్ పైపింగ్ వేయడం కొరకు మనము క్రాస్ పీస్ అనేది తీసుకోవాలండి. రౌండ్ మెడకి స్ట్రైట్ పీస్ తీసుకోకూడదు, క్రాస్ పీస్ మాత్రమే తీసుకోవాలి. ఓకేనా, ఈ క్రాస్ పీస్ వెడల్పు వచ్చేసి 1.25 ఇంచు వెడల్పు ఉండేలాగా క్రాస్ పీస్ అనేది అయితే తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఓకేనా, మనము థ్రెడ్ పైపింగ్ వేయాలి అన్నప్పుడు సింగిల్ పాదాన్ని ఉపయోగించాలండి. డబుల్ పాదం మీద మనము థ్రెడ్ పైపింగ్ అనేది వేసుకోలేమన్నమాట. ఓకేనా, సింగిల్ పాదాన్ని మనము ఉపయోగించాల్సి ఉంటుంది. ఓకేనా, ఎలక్ట్రికల్ మిషన్స్ ఉన్నప్పటికీ లేదా మీ దగ్గర ఐరన్ స్టాండ్ పెద్ద మిషన్స్ ఉంటాయి కదండి, మాన్యువల్ మిషన్స్ ఉంటాయి కదా ఐరన్ స్టాండ్, ఆ మిషన్స్ ఉన్నప్పటికీ కూడా మీరు ఈ యొక్క సింగిల్ పాదాన్ని ఉపయోగించుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసి రైట్ సైడ్ సింగిల్ పాదం అండి. ఓకేనా, మన దగ్గర ఉన్నటువంటి డబల్ పాదం ఉంటుంది కదా మిషన్కి, ఆ డబల్ పాదాన్ని మనం తీసివేసి మనము రైట్ సైడ్ సింగిల్ పాదాన్ని ఉపయోగించాలన్నమాట. ఓకేనా, చూడండి ఈ విధంగా మనం ఐరన్ స్టాండ్ పెద్ద మిషన్స్ అయితే మనం రైట్ సైడ్ సింగిల్ పాదాన్ని తీసుకొని ఈ విధంగా ఈ పాదాన్ని ఇలా పెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట. ఈ పాదాన్ని మనము మిషన్కి ఫిక్స్ చేసిన తర్వాత ఏంటి అని అంటే సూది అనేది ఏంటి అని అంటే మనకి పాదానికి కార్నర్లోకి రావాలన్నమాట. అంటే పాదానికి హోల్ అనేది ఉంటుంది కదండి, ఆ హోల్కి సూది అనేది కార్నర్కి రావాలన్నమాట. అప్పుడే మనకి థ్రెడ్ పక్కనే కుట్టు అనేది అయితే వస్తుందన్నమాట. ఓకేనా, పాదానికి సూది అనేది కార్నర్లోకి రావాలన్నమాట. ఓకేనా, చివరికి ఉండాలి. ఆ హోల్ ఏదైతే ఉందో ఆ హోల్ మధ్యలోకి సూది అనేది ఉండకూడదు. ఓకేనా, ఇప్పుడు క్రాస్ పీస్ తీసుకొని ఈ థ్రెడ్ని తీసుకోండి. ఓకేనా, ఈ థ్రెడ్ తీసుకొని మనము ఈ క్రాస్ పీస్ మధ్యలోకి థ్రెడ్ అనేది పెట్టాలన్నమాట. ఓకేనా, మనం క్లాత్ కంటే కూడా ఒక 1 ఇంచు ఎక్కువగా థ్రెడ్ అనేది ఈ విధంగా పెట్టుకొని ఇట్లా మధ్యలోకి క్లాత్ మధ్యలోకి థ్రెడ్ని పెట్టుకొని ఈ విధంగా క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకొని మనం థ్రెడ్ పక్కనే ఆనించుకొని కుట్టు అనేది వేసుకోవాలన్నమాట. ఓకేనా, థ్రెడ్ పైన కుట్టు పడకూడదండి, థ్రెడ్కి ఆనుకొని థ్రెడ్ పక్కనే కుట్టు అనేది వచ్చినట్లయితే ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుందన్నమాట. ఓకేనా, చూడండి ఈ విధంగా మనం థ్రెడ్ని క్లాత్ మధ్యలోకి ఈ విధంగా పెట్టుకొని మనం చూడండి ఇలా చేత్తో ఇలా అన్నాం అనుకోండి, చూడండి ఇక్కడ థ్రెడ్ అనేది ఉంటుంది కదా మడత దగ్గర, కరెక్ట్గా ఇలా అన్నప్పుడు ఏంటి అని అంటే థ్రెడ్ అనేది కరెక్ట్గా మడత దగ్గరికి చివరికి వస్తుందన్నమాట. ఓకేనా, ఇప్పుడు ఈ విధంగా కుడి చేయి వేలుతో చూపుడు వేలుతో ఈ విధంగా మన థ్రెడ్ పక్కన ఇలా రఫ్ చేసినట్లయితే మనకి నీట్గా ఫినిషింగ్ అనేది అయితే వేసుకోగలుగుతాం అనమాట. ఓకేనా, చూడండి ఈ విధంగా మనం అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టాల్సి ఉంటుందన్నమాట. ఓకే, థ్రెడ్ పక్కనే కుట్టు అనేది వచ్చినట్లయితేనే మీకు నీట్ ఫినిషింగ్ అనేది అయితే వస్తుంది. ఓకేనా, మీరు కుట్టేటప్పుడు థ్రెడ్ పైన కుట్టు అనేది అయితే రాకుండా నీట్గా నిదానంగా కుట్టండి. చూడండి ఎడమ చేత్తో ఈ విధంగా మనం థ్రెడ్ పైన ఇలా గ్రిప్ పెట్టుకొని కుడి చేతితో ఈ విధంగా రఫ్ చేసుకుంటూ థ్రెడ్ పైన ఇలా ఫింగర్ని ఇలా పెట్టుకుంటూ కుట్టినట్లయితే మనకి థ్రెడ్కి ఆనుచ్చే కుట్టు అనేది అయితే వేసుకోగలుగుతామండి. ఓకేనా, ఈ విధంగా మనము గ్రిప్ మెయింటైన్ చేసుకుంటూ నిదానంగా చూసుకుంటూ కుట్టాలన్నమాట. ఓకే, ఇలా కుట్టేసిన తర్వాత మనం ఇక్కడ థ్రెడ్ అనేది కట్ చేసుకోవాల్సి ఉంటుంది. పైన కూడా మనము ఒక 1 ఇంచు ఎక్కువగా థ్రెడ్ అనేది తీసుకొని ఉంటాం కదా క్లాత్ కంటే కూడా, ఆ థ్రెడ్ని కూడా కట్ చేసుకోవాలి. ఓకేనా, ఈ విధంగా మనం థ్రెడ్కి ఆనించుకొని కుట్టు అనేది అయితే వేసుకోవాలి. ఇలా కుట్టేసిన తర్వాత మనము ఈ విధంగా క్లాత్ని ఇలా ఫోల్డ్ చేయాలన్నమాట. ఓకేనా, ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా మధ్యలోకి కుట్టు అనేది వేసుకోవాలండి. ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత మధ్యలోకి కుట్టు అనేది అయితే వేసుకోవాలన్నమాట. చూడండి ఈ కార్నర్ ఏదైతే ఉంటుందో ఇక్కడ మన థ్రెడ్ పక్కనే కుట్టు వేసి ఉంటాం కదా, ఆ కుట్టుకి ఇలా క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకొని మధ్యలోకి కుట్టు అనేది అయితే వేసుకోవాలన్నమాట. ఇలా మధ్యలో కుట్టు వేసుకునేటప్పుడు పాదం వచ్చేసి సింగిల్ పాదం అనేది పెట్టకూడదండి, మనకి ఫినిషింగ్ ఉండదు కాబట్టి డబుల్ పాదం పెట్టుకొని ఈ విధంగా కుట్టు అనేది వేసుకోవాలన్నమాట. ఇక్కడ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకుంటూ మధ్యలోకి కుట్టు అనేది అయితే వేసుకోవాలి. ఓకే,
తర్వాత ఈ రౌండ్ నెక్ తీసుకోండి, ఓకేనా. క్లాత్ వచ్చేసి రైట్ సైడ్ ఉండాలన్నమాట, ఓకేనా. తర్వాత వచ్చేసి ఈ యొక్క థ్రెడ్ పైపింగ్ కూడా రైట్ సైడ్ పెట్టుకోవాలి, ఓకేనా. ఇప్పుడు ఏదైతే థ్రెడ్ అనేది ఉందో అది వచ్చేసి కుడివైపున ఉండేలాగా పెట్టుకోవాలన్నమాట, ఓకేనా. కుడివైపున ఉండాలి, ఓకేనా. ఈ విధంగా ఇటు సైడ్ వచ్చేసి మనకి ఈ రౌండ్ నెక్ ఎడ్జ్ ఉంది కదండి, ఆ ఎడ్జ్ అనేది ఈ యొక్క ఎడ్జ్కి టచ్ అయ్యే విధంగా ఇలా పెట్టేసుకొని మనం థ్రెడ్ పక్కనే ఆనించుకొని కుట్టు అనేది వేసుకోవాలి, ఓకేనా. చూడండి ఈ విధంగా మనం ఇట్లా ఈ యొక్క ఎడ్జ్కి ఈ యొక్క పైపింగ్ చేస్తున్నాం కదా క్లాత్, ఆ ఎడ్జ్ అనేది ఈ విధంగా ఇలా సమానంగా ఇలా పెట్టుకుంటూ ఈ విధంగా ఈక్వల్గా పెట్టుకుంటూ మనము థ్రెడ్ పక్కనే కుట్టు అనేది అయితే వేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు కుట్టేటప్పుడు కూడా ఏంటి అని అంటే థ్రెడ్ పక్కనే కుట్టు వేసుకోవాలి కాబట్టి మనం సింగిల్ పాదాన్ని అయితే పెట్టుకోవాలండి, ఓకేనా. ఈ ఎడ్జ్కి టచ్ అవ్వాలన్నమాట, ఓకేనా. ఈ విధంగా థ్రెడ్ పక్కనే కుట్టు అనేది అయితే వేసుకోవాలి. ఇలా కుట్టేసిన తర్వాత ఎక్స్ట్రా ఏదైనా ఉన్నట్లయితే ఇలా కట్ చేసేసుకోవాలండి, ఓకేనా. చూడండి ఇప్పుడు మనము ఇది వచ్చేసి రైట్ సైడ్ అండి. ఇప్పుడు మనము క్లాత్ని రివర్స్లో పెట్టుకోవాలి, అంటే రివర్స్ సైడ్ పెట్టుకొని ఇప్పుడు చూడండి మనకి ఏదైతే సరే ఇక్కడ ఖర్చు అనేది పెట్టున్నామో ఒక 1/4 ఇంచు ఖర్చు అనేది అయితే ఉంటుంది కదా, ఆ ఖర్చు వరకు మాత్రమే మనం కటింగ్ చేసుకోవాలన్నమాట. ఏదైతే థ్రెడ్ పైపింగ్ పెట్టిన క్లాత్ని మనం కట్ చేయట్లేదండి ఇక్కడ. ఇది వచ్చేసి థ్రెడ్ పైపింగ్ పెట్టిన క్లాత్ కదా, అది కట్ చేయకుండా జస్ట్ మనము ఏదైతే మనము రౌండ్ నెక్ అనేది కట్ చేసుకొని ఉంటామో ఒరిజినల్ క్లాత్ అనేది, ఆ క్లాత్కి మాత్రమే చుట్టూతో కూడా ఈ విధంగా కట్స్ పెట్టుకోవాలన్నమాట, ఓకేనా. ఈ విధంగా చుట్టూతో కట్స్ పెట్టుకోవడం వల్ల మనకి నీట్ ఫినిషింగ్ అయితే ఉంటుందండి, ఓకేనా. మనం థ్రెడ్ పైపింగ్ క్లాత్ని అయితే ఇక్కడ కట్ చేయట్లేదు, ఓన్లీ మనము రౌండ్ నెక్ పెట్టాం కదా, ఆ క్లాత్ని మాత్రమే ఇలాగా చుట్టూతో కూడా కట్ చేసుకోవాలన్నమాట, ఓకేనా. థ్రెడ్ పైపింగ్ చేసిన క్లాత్ని అయితే కట్ చేయకండి, ఓకేనా. ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇలా మనం రైట్ సైడ్ ఇలా పెట్టుకొని ఇలా లోపలికి ఇలా ఫోల్డ్ చేసినట్లయితే మనకి ఈ విధంగా అయితే థ్రెడ్ పైపింగ్ అనేది అయితే నీట్గా కనిపిస్తుందండి, ఓకేనా. ఇప్పుడు మనము ఈ క్లాత్ని ఇలాగా రివర్స్ సైడ్ పెట్టుకొని ఈ విధంగా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. జస్ట్ ఇలా ఫోల్డ్ చేస్తే సరిపోతుంది. ఇలా ఉన్నదాన్ని ఇలా ఫోల్డ్ చేస్తే బ్యాక్కి సరిపోతుంది. ఇప్పుడు మనం చివర్లను కుట్టు అనేది వేసుకున్నట్లయితే సరిపోతుంది అనమాట, ఓకేనా. ఈ విధంగా మనం ఎడ్జ్లో కుట్టు అనేది అయితే వేసుకోవాలి. ఇక్కడ మీరు ఈ విధంగా బాగా ప్రాక్టీస్ అయితే చేయండి. ఎవరైతే బిగినర్స్ ఉంటారో మీ అందరూ కూడా ఏంటి అని అంటే కనీసం ఒక 100 సార్లు అయినా సరే తప్పకుండా కూడా ఈ విధంగా ఈ థ్రెడ్ పైపింగ్ అనేది అయితే బాగా ప్రాక్టీస్ చేయండి, ఓకేనా. రౌండ్ మెడకి థ్రెడ్ పైపింగ్ వేయడం అనేది అయితే బాగా ప్రాక్టీస్ చేయండి, మీకు బాగా మంచి ఫినిషింగ్ అయితే వస్తుందన్నమాట, ఓకేనా. ప్రతి వీడియోలో కూడా నండి నేను ఒక్కొక్క టాపిక్ అనేది ఎన్నిసార్లు అయితే ప్రాక్టీస్ చేయమంటున్నానో అన్నిసార్లు మీరు తప్పకుండా ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు మంచి కటింగ్ స్కిల్స్ కానీ స్టిచ్చింగ్ స్కిల్స్ కానీ బాగా పెరుగుతాయండి. ఇది అంతా కూడా రఫ్ వర్క్ అండి. ఈ రఫ్ వర్క్ మీద మీరు బాగా ఫోకస్ చేసి బాగా నేర్చుకున్నారనుకోండి, మీరు ఏదైతే డైరెక్ట్గా డ్రెస్సులు కానీ బ్లౌజెస్ కానీ కుట్టే టైంకి ఏంటి అని అంటే మీరు నీట్ ఫినిషింగ్ అనేది తీసుకురాగలుగుతారనమాట. మీ బట్టలు అనేటివి పాడవకుండా ఉంటాయన్నమాట. కాబట్టి మీరు ఈ విధంగా బాగా అయితే ప్రాక్టీస్ అయితే చేయండి, ఓకేనా. ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే వీడియో కింద కామెంట్ చేయండి, నేను మీ కామెంట్కి రిప్లై ఇస్తాను. తప్పకుండా మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక మీదట కూడా నేను మీకు మంచి మంచి వీడియోస్ అయితే మాత్రం ఈ ఛానల్లో నేను అప్లోడ్ చేస్తూ ఉంటానండి, ఓకేనా. ప్రతి ఒక్కరు కూడా నండి టైలరింగ్ వర్క్ నేర్చుకునేటప్పుడు నీట్గా స్టిచ్చింగ్ చేయాలి అని అయితే కోరుకుంటారండి. నీట్గా ఏ విధంగా మనం చేసుకుంటే స్టిచ్చింగ్ అనేది చేయగలుగుతాము అనేది నేను ప్రతి ఒక్క వీడియోలో కూడా నేను మీకు క్లియర్గా చెప్తున్నానండి. కాబట్టి ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు స్క్వేర్ నెక్కి థ్రెడ్ పైపింగ్ అనేది ఇన్విజిబుల్ మెథడ్లో ఏ విధంగా చేసుకోవాలి అనేది అయితే చూపించబోతున్నానండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు అయితే పూర్తిగా చూడండి, ఓకేనా. ఒరిజినల్ క్లాత్ తీసుకొని ఒరిజినల్ క్లాత్కి ఈ విధంగా స్క్వేర్ నెక్ అనేది కట్ చేసుకోవాలండి. ఇది వచ్చేసి
థ్రెడ్ పైపింగ్ అండి. ఓకే, నేనైతే రెడీమేడ్ థ్రెడ్ పైపింగ్తో చూపించబోతున్నానండి. మీరు ఏ క్లాత్ అయితే వేసుకోవాలనుకున్నారో ఆ క్లాత్లో థ్రెడ్ అనేది పెట్టి మీరు థ్రెడ్ పైపింగ్ అనేది ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మనము ఒక 1/4 ఇంచు ఖర్చుతో మనం స్క్వేర్ నెక్ చుట్టూతో కూడా ఈ విధంగా మనం ఔటర్ లైన్ అనేది అయితే వేసుకోవాలన్నమాట. ఎలా అయితే ఒరిజినల్ క్లాత్ మీద ఇలా వేసుకున్నామో అలానే లైనింగ్ క్లాత్ కూడా తీసుకొని లైనింగ్ క్లాత్కి కూడా ఒక 1/4 ఇంచు ఖర్చుతో ఈ విధంగా మనము మన చుట్టూతో కూడా ఔటర్ లైన్ అనేది అయితే వేసుకోవాలి. తర్వాత వచ్చేసి మనం ఒరిజినల్ క్లాత్ అనేది తీసుకోవాలండి. ఏదైతే థ్రెడ్ అనేది ఉందో ఆ థ్రెడ్ అనేది మనం వేసినటువంటి లైన్ మీదకి వచ్చేలాగా పెట్టుకోవాలన్నమాట. ఓకేనా, థ్రెడ్ వచ్చేసి లైన్ మీద వచ్చేలా పెట్టుకోవాలి. కింద వచ్చేసి ఒరిజినల్ క్లాత్, మధ్యలో వచ్చేసి థ్రెడ్ పైపింగ్ పెట్టుకోవాలండి. పైన వచ్చేసి లైనింగ్ క్లాత్ అనేది పెట్టుకోవాలన్నమాట. ఓకేనా, ఈ విధంగా అయితే మనం పెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట. కింద వచ్చేసి ఒరిజినల్ క్లాత్ మీద వచ్చేసి థ్రెడ్ పైపింగ్ పెట్టాలండి. ఓకేనా, దానిపైన వచ్చేసి లైనింగ్ క్లాత్ అనేది అయితే పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు మనము పక్కనే కుట్టాల్సి ఉంటుంది, అంటే థ్రెడ్కి ఆనించుకొని కుట్టు అనేది అయితే వేసుకోవాల్సి ఉంటుందండి. ఓకేనా, చూడండి ఇలా కరెక్ట్గా కూడా ఆ థ్రెడ్ అనేది మనం ఏదైతే లైన్ వేసి ఉంటామో ఆ లైన్ మీదకి వచ్చేలాగా పెట్టుకొని కరెక్ట్గా కుట్టాలన్నమాట. ఓకేనా, థ్రెడ్ పక్కనే కుట్టు అనేది అయితే రావాలండి. థ్రెడ్ పైన అయితే కుట్టు అనేది పడకూడదు. ఈ విధంగా మనం కుట్టుకుంటూ రావాలి. ఓకేనా, ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ స్క్వేర్ నెక్ అనేది ఉంది కదండి, మన ఔటర్ లైన్ అనేది వేస్తున్నాం కదా, అక్కడికి వచ్చేసరికి కరెక్ట్గా ఏంటి అంటే సూది కిందకి ఉండేలాగా ఉండాలన్నమాట. ఓకేనా, కరెక్ట్గా ఇక్కడికి వచ్చేసరికి సూది అనేది కిందకి దిగి ఉండాలండి. ఓకేనా, ఈ పాయింట్ దగ్గరికి వచ్చేసరికి సూది అనేది కిందకి దిగి ఉండాలి. ఓకేనా, ఇప్పుడు పాదాన్ని పైకి లేపుకొని మనం ఈ విధంగా తిప్పుకోవాలన్నమాట. ఇప్పుడు కింద చూసినట్లయితే మనకి ఈ విధంగా స్ట్రైట్గా ఉంటుంది కదండి, దాన్ని ఏం లేదండి, ఈ యొక్క థ్రెడ్ పైపింగ్ని ఇలా స్ట్రైట్గా ఇలా పెట్టేసుకొని ఇలా అడ్డంగా తిప్పాలన్నమాట. ఓకేనా, ఇలా అడ్డంగా తిప్పుకొని మనం ఏదైతే ఇక్కడ లైన్ వేస్తున్నాం కదా ఆ లైన్ మీదకి థ్రెడ్ వచ్చేలాగా చూసుకొని పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. ఓకేనా, తర్వాత మళ్ళీ కూడా ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా కుట్టుకుంటూ వచ్చేసి ఈ విధంగా మనం కుట్టినట్లయితే ఏమవుతుంది అని అంటే మీకు నీట్ ఫినిషింగ్ అనేది కార్నర్స్లో అయితే కనిపిస్తుందండి. ఓకేనా, చాలా జాగ్రత్తగా చూసుకుంటూ కుట్టండి. ఓకే, ఇక్కడ కూడా మనం ఏంటి అని అంటే ఇక్కడ వరకు కుట్టాలన్నమాట. ఓకేనా, కరెక్ట్గా ఈ పాయింట్ దగ్గరికి వచ్చేసరికి ఏంటి అని అంటే సూది అనేది క్లాత్ లోపలికి దిగి ఉండాలి. ఓకేనా, అప్పుడే మీకు నీట్ ఫినిషింగ్ అనేది కనిపిస్తుంది. ఇలా పెట్టేసుకోండి. ఓకేనా, కరెక్ట్గా ఇక్కడికి వరకు రండి. ఇక్కడ దాకా వచ్చేసిన తర్వాత సూది అనేది ఇక్కడికి కరెక్ట్గా క్లాత్లోకి దిగి ఉండాలన్నమాట. ఓకేనా, ఇలా దించుకొని ఇప్పుడు పాదాన్ని పైకి లేపాలి. పాదాన్ని పైకి లేపి ఇలా కంప్లీట్గా ఇలా తిప్పుకొని చూడండి, కింద వచ్చేసి ఇలా స్ట్రైట్గా ఉంటుంది కదా ఈ థ్రెడ్ పైపింగ్, దీన్ని ఏం లేదండి ఇలా తిప్పడం మాత్రమే. ఇలా తిప్పుకొని ఇలా పెట్టేసుకొని కుట్టడమే. ఓకేనా, మీకు చాలా నీట్ ఫినిషింగ్ అనేది అయితే వస్తుందండి. ఈ వీడియోలో నేను చెప్పిన టిప్స్ అనేటివి అయితే బాగా పాటించండి. ఓకేనా, మీరు స్క్వేర్ నెక్కి ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ చేయాలి అనుకుంటే మాత్రం తప్పకుండా కూడా ఏంటి అని అంటే ఒరిజినల్ క్లాత్కి లైనింగ్ క్లాత్ అనేది ఇన్సర్ట్ చేయాలండి. ఓకేనా, అప్పుడే మీకు ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ అనేది వేయగలుగుతారు. మీరు తప్పకుండా కూడా స్క్వేర్ నెక్కి థ్రెడ్ పైపింగ్ వేయాలి అనుకుంటే మాత్రం ఇన్విజిబుల్గా మీరు తప్పకుండా కూడా లైనింగ్ క్లాత్ అనేది వేసుకోవాల్సిందేనండి. ఓకేనా, చూడండి ఇక్కడ వచ్చేసి మనకి ఎక్కడైతే ఈ స్క్వేర్ కార్నర్స్ తిరుగుతుందో అక్కడ వచ్చేసి ఈ విధంగా క్రాస్గా ఇలా ఒక లైన్ వేసుకొని ఖచ్చితంగా కట్ మార్క్ అనేది అయితే పెట్టుకోవాలండి కార్నర్స్లో. ఓకేనా, కరెక్ట్గా అక్కడ కార్నర్స్లో మీరు కట్ మార్క్ పెట్టుకుంటేనే మీకు షేప్ అనేది బాగా కనిపిస్తుంది. ఓకేనా, ఈ విధంగా రెండు వైపులా కూడా ఇలా కట్ మార్క్స్ పెట్టుకొని ఇప్పుడు మెడ చుట్టూతో కూడా మనము టక్స్ అనేటివి పెట్టుకోవాలన్నమాట. కానీ ఇప్పుడు లైనింగ్ క్లాత్ అంతా కూడా లోపల వైపుకి ఇలా పంపించేసాము అని అంటే ఈ విధంగా అయితే మనకి కనిపించడం జరుగుతుందండి. ఓకేనా, మీకు చాలా నీట్ ఫినిషింగ్ అనేది అయితే కనిపిస్తుందండి. ఓకేనా, ఈ వీడియోలో నేను చెప్పిన టిప్స్ ప్రకారంగా మీరు కుట్టండి. మీరు థ్రెడ్ పైపింగ్ వేయాలి అనుకుంటే మాత్రం స్క్వేర్ నెక్కి తప్పకుండా కూడా మీరు ఇన్విజిబుల్గానే థ్రెడ్ పైపింగ్ అనేది వేసుకోవాలండి. ఇన్విజిబుల్ మెథడ్లోనే మీరు వేయాలి అనుకున్నప్పుడు స్క్వేర్ నెక్కి థ్రెడ్ పైపింగ్ అనేది తప్పకుండా కూడా మీరు లైనింగ్ క్లాత్ అనేది తీసుకోవాలి. ఓకేనా, అప్పుడే మీరు ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ అనేది స్క్వేర్ నెక్కి వేయగలుగుతారు. ఎందుకంటే మెడ చుట్టూతో కూడా మనం టక్స్ పెట్టుకుంటే కానీ మనకి షేప్ అనేది అయితే కనిపించదండి. టక్స్
టక్స్ పెట్టుకోవాలి, మనకి ఆ టక్స్ కనిపించకూడదు అనుకుంటే తప్పకుండా కూడా లైనింగ్ క్లాత్ అనేది ఉపయోగించాలి. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు డైమండ్ నెక్కి 3 మూలల మెడకి ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ ఏ విధంగా వేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఫస్ట్ వచ్చేసి ఒరిజినల్ క్లాత్ అనేది తీసుకొని ఈ విధంగా నెక్ చుట్టూతో కూడా ఒక 1/4 ఇంచు ఖర్చుతో ఈ విధంగా అవుట్లైన్ అనేది అయితే డ్రా చేసుకోవాలండి. ఓకేనా. తర్వాత లైనింగ్ క్లాత్ మీద కూడా ఇదే విధంగా మీరు డ్రా చేసుకోండి. ఓకేనా. ఫస్ట్ ఒరిజినల్ క్లాత్ మీద ఈ విధంగా నెక్ చుట్టూతో 1/4 ఇంచు ఖర్చుతో అవుట్లైన్ వేసుకున్న తర్వాత లైనింగ్ క్లాత్ కూడా ఇలానే చుట్టూతో అవుట్లైన్ వేసుకోండి. ఓకేనా. ఇలా 2 క్లాతులకి, ఒరిజినల్ క్లాత్కి లైనింగ్ క్లాత్కి రెండింటికి ఈ విధంగా మనం షేప్ అనేది డ్రా చేసుకోవాలి. తర్వాత వచ్చేసి మనము థ్రెడ్ పైపింగ్ తీసుకోవాలండి. ఏదైతే థ్రెడ్ అనేది ఉందో అది ఈ లైన్ మీదకి వచ్చేలాగా ఇలా పెట్టేసుకొని మనం ఫస్ట్ ఒరిజినల్ క్లాత్ పెట్టండి. ఒరిజినల్ క్లాత్ పైన వచ్చేసి థ్రెడ్ పైపింగ్ పెట్టండి. దానిపైన వచ్చేసి లైనింగ్ క్లాత్ పెట్టండి. ఫస్ట్ ఒరిజినల్ క్లాత్ పెట్టాలి, తర్వాత వచ్చేసి థ్రెడ్ పైపింగ్ పెట్టాలి, దానిపైన వచ్చేసి లైనింగ్ క్లాత్ పెట్టాలి. ఇలా పెట్టుకొని మనం ఏదైతే థ్రెడ్ అనేది ఉందో ఆ థ్రెడ్ పక్కనే కుట్టు అనేది వచ్చేలాగా ఆనిచ్చి కుట్టు అనేది అయితే వేయాలన్నమాట. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ నుంచి మనము ఈ విధంగా కుట్టుకుంటూ రావాలండి. ఓకేనా. ఇక్కడ వరకు కుట్టాలి. ఓకేనా. ఇక్కడ వరకు మనం కుట్టాలన్నమాట. అక్కడ వరకు కుట్టిన తర్వాత సూది అనేది క్లాత్లోకి దిగి ఉండాలండి. ఓకేనా. ఇక్కడికి కరెక్ట్గా సూది అనేది క్లాత్లోకి దింపుకోవాలి. ఇక్కడ దాకా కుట్టాలి. సూది అనేది క్లాత్లోకి దిగి ఉండాలి. ఇప్పుడు మనము పాదాన్ని పైకి లేపాలి. ఓకేనా. పాదాన్ని పైకి లేపుకొని ఈ విధంగా తిప్పుకోవాలన్నమాట. ఓకేనా. ఇప్పుడు లోపల ఉన్నటువంటి ఈ థ్రెడ్ పైపింగ్ కూడా మనము ఏదైతే లైన్ అనేది అవుట్లైన్ వేసి ఉంటాం కదా దాని మీదకి ఈ విధంగా వచ్చేలాగా ఇలా పెట్టుకోవాలి. ఇలా క్రాస్గా పెట్టుకోవాలన్నమాట. ఓకేనా. ఇట్లా పెట్టుకొని థ్రెడ్ పక్కనే ఆనిచ్చి కుట్టు అనేది అయితే వేసుకోవాలి. ఇక్కడ నుంచి ఈ విధంగా. ఇప్పుడు ఇక్కడ వరకు మనం కుట్టాలి. ఓకేనా. ఈ కార్నర్ వరకు మనం కుట్టాలి. ఈ కార్నర్కి వచ్చేసరికి సూది అనేది క్లాత్లోకి దిగి ఉండాలి. ఓకేనా. ఇప్పుడు పాదాన్ని పైకి లేపాలి, ఈ విధంగా తిప్పుకోవాలి. ఓకే. ఇప్పుడు మనం లోపల ఉన్న థ్రెడ్ పైపింగ్ అనేది ఈ విధంగా తిప్పుకోవాలి. ఇలా ఉంటుంది కదా, ఇలా తిప్పుకోండి. ఇప్పుడు పాదాన్ని కిందకి దించుకొని ఇక్కడ నుంచి కుట్టుకుంటూ రావాలి. ఇక్కడ దాకా కుట్టాలి. ఈ కార్నర్ పాయింట్ ఉంది కదండి, అక్కడ దాకా కుట్టుకుంటూ రావాలి. ఈ కార్నర్ పాయింట్కి వచ్చేసరికి సూది అనేది క్లాత్లోకి దిగి ఉండాలండి. ఇప్పుడు పాదాన్ని పైకి లేపి ఇలా తిప్పుకోవాలి. ఇప్పుడు లోపల ఉన్న థ్రెడ్ పైపింగ్ అనేది ఇలా స్ట్రైట్గా ఇలా పెట్టేసుకొని కుట్టు అనేది వేసేసుకోవాలి. ఈ విధంగా అయితే మనం కుట్టాల్సి ఉంటుందండి. కుట్టేసిన తర్వాత మనకి ఈ విధంగా అయితే ఉంటుందండి. మనకి ఎక్కడైతే షేప్ అనేది ఉందో ఈ కార్నర్స్ దగ్గర మనం ఈ విధంగా కట్ మార్క్ అనేది అయితే పెట్టుకోవాలన్నమాట. ఓకేనా. తర్వాత మెడ చుట్టూతో కూడా అక్కడక్కడ మీరు టక్స్ అనేటివి ఇచ్చుకోండి. ఇప్పుడు ఈ క్లాత్ని ఇలాగా లోపలికి పంపించండి. అంటే లైనింగ్ క్లాత్ని లోపలికి పంపించాలి.